బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పుట్టినరోజు డిసెంబర్ 27. ఆ రోజున సల్మాన్ తాజా చిత్రం సికందర్ మూవీ టీజర్ను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. అయితే భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడంతో ఆయనకు సంతాపాన్ని తెలియజేస్తూ ఈ టీజర్ విడుదలను శనివారానికి వాయిదా వేశారు. మురుగదాస్ దర్శకత్వంలో సికందర్ మూవీని సాజిద్ నడియావాద్వాలా నిర్మిస్తున్నారు. ఈద్ కానుకగా రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, కాజల్ కీలక పాత్రలు పోషించారు. సల్మాన్ ఖాన్ నుండి ఎలాంటి సినిమాను అభిమానులు కోరుకుంటారో ఆ విధంగా టీజర్ ఉండి ఆకట్టుకుంటోంది. తెలుగులో మల్టీస్టారర్ మూవీస్ తక్కువ. కనీసం యంగ్ హీరోలు కూడా కలిసి సినిమా చేయడానికి మీనమేషాలు లెక్కిస్తుంటారు. కానీ యువ కథానాయకులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి ఓ సినిమాను చేయబోతున్నారు. అదే భైరవం. విజయ్ కనకమేడ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్కు చెందిన డాక్టర్ జయంతి లాల్ గడా ప్రజెంట్ చేస్తున్నారు. దర్శకుడు శంకర్ కుమార్తె అదిత్తో పాటు దివ్యా పిళ్ళై, ఆనంది హీరోయిన్లుగా చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతికి కానుకగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఆ సీజన్లో 4-5 సినిమాలు ఉండడంతో ఇప్పుడు ఫిబ్రవరి 1న దీన్ని విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నారట. మంచి విజయం కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్న ముగ్గురు హీరోలను భైరవం సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం కూలీ సినిమా షూటింగ్లో ఉన్నారు. ఆ తరువాత ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 చేయబోతున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రజనీకాంత్ బర్త్డేకే వచ్చింది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుందనే వార్తలు ఇదివరకు వచ్చాయి. అయితే ఆమెతో పాటు కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి కూడా నటిస్తోందని తెలుస్తోంది. కేజీఎఫ్ ఫ్రాంచైజ్తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఆచితూచి అడుగులు వేస్తోంది. తెలుగులో నాని హిట్ 3తో పాటు సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా మూవీలో చేస్తోంది. ఇప్పుడు రజనీకాంత్ మూవీకి శ్రీనిధి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇటు సీనియర్ హీరోలతో పాటు అటు యంగ్ హీరోలతోనూ నటిస్తూ శ్రీనిధి తన కెరీర్ను బాగానే బ్యాలెన్స్ చేస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ బాక్సాఫీస్ బరిలో ఘన విజయాన్ని నమోదు చేసుకోవడమే కాదు, ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమా మేకింగ్ ముచ్చట్లను ప్రపంచ సినీ ప్రేమికులకు తెలియచేయాలని రాజమౌళి ముచ్చటపడ్డారు. దానికి తగ్గట్టుగా దాదాపు 1:40 నిమిషాల నిడివిలో RRR బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో డాక్యుమెంటరీ రూపొందించారు. ఈ నెల 20న ఎంపిక చేసిన కొన్ని థియేటర్లో విడుదల చేశారు. అయితే ఇలాంటి డాక్యుమెంటరీలను చూడడానికి ఇండియన్ ఆడియన్స్ సిద్ధంగా లేరని గ్రహించారా ఏమో. ఎంపిక చేసిన థియేటర్లోనే దీన్ని తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేశారు. కానీ థియేటర్లో ఈ డాక్యుమెంటరీకి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో ఆలస్యం చేయకుండానే నెట్ఫ్లిక్స్లో 27న స్ట్రీమింగ్ చేశారు. ఇక్కడ కూడా డాక్యుమెంటరీని చూసిన వాళ్ళంతా సూపర్ అంటూ అభినందిస్తున్నారు. RRR కోసం రాజమౌళి బృందం ఎంత కష్టపడిందో కదా అని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మహానటి చిత్రంతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ఈ ఏడాది బేబీ జాన్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కీర్తి సురేష్ తన చిరకాల మిత్రుణ్ణి పెళ్లాడిన కొద్ది రోజులకే అంటే డిసెంబర్ 25న ఈ మూవీ జనం ముందుకు వచ్చింది. గతంలో చేయని విధంగా ఈ మూవీ కోసం స్కిన్ షో చేయడానికి కీర్తి సురేష్ వెనుకాడలేదు. కానీ బాలీవుడ్ ప్రేక్షకులు బేబీ జాన్ ను తిరస్కరించారు. విడుదలైన మొదటి రోజునే మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే మూవీ ప్రమోషన్స్ లో కీర్తిని అక్కడి ఫోటోగ్రాఫర్స్ కృతి అంటూ సంబోధించడం ఆమెకు చికాకును తెప్పించింది. నా పేరు కృతి కాదు, కీర్తి అని సవరించింది. కీర్తి శెట్టి అని మరికొందరు పిలవడంతో నో, కీర్తి సురేష్ అని వివరణ ఇచ్చింది. మొత్తం మీద నచ్చిన వ్యక్తితో వివాహం జరిగిందనే ఆనందాన్ని బేబీ జాన్ పరాజయం ఓ రకంగా హరించివేసింది.